Yeah.
పాపవహన కార్యములో నీదాసులమై ప్రతికెడు బుద్ధి ప్రసాదింపగదోయి నీదాసులమై ప్రతికెడు బుద్ధి ప్రసాదింపగదో सुंदर शरीर नंद सुकुमार गुण के गकुरा बासुर मणिहार
दोनों सेम मोली हमारा नारायण भाई जाके वहाँ शॉपिंग मॉल में मोली चंदना ब्रदर्स चीज दिलाने हाँ देखने मेरा सुधा कर रखते पढ़ने साड़ी मंडी हाँ ध्यान करूँगा चपल राधा रानी की, गुरुदेव नरसिंहाचार्य बाबा की, सब संतों की, ఈ రోజు మన దేవుడి యొక్క ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి ఈ సన్మానం అంతా కూడా శ్రీ హర్నాథ్ సింగ్ గారు గోపాల్ బాబా దగ్గర నుంచి తీసుకొచ్చిన అస్థికల వల్ల ఈ స్తూపం రావడం జరిగింది. ఈరోజు మనందరం కూడా ఈ స్తూపం దగ్గర
వారి యొక్క స్మరణ చేసుకుంటూ వారిని గుర్తు చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా జరుగుతోంది. అన్నా సింగ్ వారి అబ్బాయి చక్కగా డెవలప్ చేయడం అని చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చూపించారు ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా తొందరగా చేస్తేనే బాగుంటుంది. దానికి తగిన సహాయ సహకారాలు మేము అందరం అందిస్తాం. ఎందుకంటే ఇది ఒక మందిరం. ఈ మందిరం దగ్గర ఎలా అయితే షిరిడి సాయిబాబా యొక్క వారి సమాధి మందిరం దగ్గర మనం అందరం వెళ్ళి మన కోరికలు తీర్చుకుంటున్నాము, అలాగే గురుదేవుడి యొక్క సమాధి మందిరం సంవత్సరానికి ఒకసారి కాకుండా ఎప్పుడు మనకి రావాలంటే అప్పుడు వచ్చేలా ఉండాలి. అటువంటి మందిరం రావాలని నేను కోరుకుంటున్నాను అంటాను. లేకపోతే వారు చెప్పినటువంటి నామే రుచి, ఇల్లి దయ, సాధు సేవ ఈ మూడు కూడా ఇక్కడ నిరంతరం జరుగుతూ ఉండాలి. ఒక గోశాల చిన్న ఆవునైనా పెంచి ఆయన కోరిక తీర్చాలి. ఎందుకంటే అక్కడ ఒక తులసి కోట కట్టారు. ఆ తులసి కోట దగ్గర బాబా తన యొక్క దివ్య సందేశాన్ని అందిస్తుండేవారు. అదే ప్రాంతం నా ఉద్దేశంలో ఒక గోశాల కింద బాగుంటుంది అనుకుంటాను. దానికి తగినటువంటి సహాయ సహకారాలను మేము అందిస్తాము. కాకపోతే ఏం చెప్పినా కూడా తక్కువ, ఇది చాలా తక్కువ వచ్చింది. పాటించడానికి కావాల్సిన శక్తి మనందరికీ ఇవ్వాలని, గురుదేవుడు మనందరికీ ఆశీర్వాదాలు ఇవ్వాలని వారి నామాన్ని మనం నిరంతరం తలుచుకుంటూ, ఎలా అయితే జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ నామం, జయ నరసింహాచార్య జయ అనే నామాన్ని మనం స్మరించుకునేలాగా భవిష్యత్తులో ఇది ఒక అద్భుతమైనటువంటి మందిరం కింద రూపొందాలని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి అన్నా సింగ్ గారికి, సుధాకర్ బాబా గారికి, తర్వాత యోగేష్ ఇక్కడ భోజనాలు అరేంజ్ చేస్తున్నాడు వారికి, ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తికి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు శ్రీ ఠాకూర్ అనుశ్రామ తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి భాగవతోతులందరికీ నమస్కారం చేస్తూ, మహాత్ముల గురించి చెప్పాలి అంటే జీవితాలు సరిపో. అయితే కొద్దిగా నాకు తెలిసినంత వరకు నరసింహాచార్య బాబా గారి గురించి చెప్తాను. మొట్టమొదటిగా చెప్పాల్సింది ఆయన మహాశిల్పి. ఎంతోమంది బండబారిన హృదయాలని దగ్గరకు తీసుకుని ప్రేమ అనే ఉలితోటి, భక్తి అనే నామంతో కొట్టి అక్కర్లేని మొక్కలన్నీ తీసి పడేస్తాయి. చక్కటి శిల్పాలు తయారయ్యాయి. 14 సంవత్సరాల క్రితం నాకు చెప్పినటువంటి మాట ఆయన, నాయన నాకు 1,00,000 మంది మిత్రులు ఉన్నారు, శిష్యులని చెప్పలేదు. నాకు 1,00,000 మంది మిత్రులు ఉన్నారు 14 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ శిష్యులు, ప్రశిష్యులు, వాళ్ళ శిష్యులు ఎంతమంది అయ్యారో లెక్క. అటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన చక్కటి కళాకారుడు. ఒక సందర్భంలో చెప్పాడు రాసిన, ఏం జరిగిందంటే అక్కడ ఉన్న పద్మావతి కళ్యాణ మండపం నల్గొండలో శ్రీనాథ్ రాసినటువంటి ఒక స్తోత్రానికి కార్డు, అది కంప్యూటర్ కార్డు చేశారు, రిలీజ్ చేశారు. ఏమంటే అది హైగ్రీవ స్తోత్రం అని దగ్గర తీసుకుని వీటి మీద రాసి దీక్ష ఇచ్చి 40 రోజులు రానాయన ఇక్కడికంటే 40 రోజుల కంటే ముందు రోజు. ఆ రకంగా ఆయన కృపావేక్షణ నా మీద దగ్గరగా చాలా కాలం ఉన్నాను. నేను ఉన్నది తక్కువ కాలం అయినా ఉన్న కాలం ఇలాగా మహాత్ముడి గురించి చెప్పేటువంటి విషయాలని చెప్పినట్టు మాట్లాడటం బాగుంది. బోలో శ్రీ ఠాకూర్ అన్నాథ్ కీ జై, మాతా కుసుమదేవ్ కీ జై. माई कुसुम देवी की, वृंदावन हर गोपाल की, राधे रानी की, सोनामुखी धाम की, अनंत कुंड सिद्धराज की, अस्मत् गुरुदेव श्रीमान आचार्य बाबा की, माता अनुसूया देवी की, आज की आनंद मिलन की, प्रेम भक्त वृंद की, हरिसभा भक्त वृंद की, वारोत्सवाल की, पूज्यपाद लक्ष्मीकांतराव बाबा की, वेंकटराव बाबा की, अंदर बाबा तक अभयम दधामेश्वरम
అనసూయ సుపూజితాం ఆచార్యదేవం ప్రణమామ్యహం. ఆత్మజ్యోతి స్వరూపం చ అవాంగ్మానసగోచరం కాంతిపుంజం విరాట్ దేహం వందేహం శ్రీహరప్రభుం. కాంతిపుంజం విరాట్ దేహం కాంతబాబా ప్రణమామ్యహం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మన వేదం. అతిథులుగా ఈరోజు ఈ గ్రామానికి విచ్చేసి ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈ యొక్క మహత్తర కార్యక్రమానికి మీరందరూ చేయుతనిచ్చుచున్న తీరు, దానికి మేము సర్వదా కృతజ్ఞులు. సార్ అయిపోయింది, చాలా ఆవేశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బాబాది ఆ మహాపురుషులు, పుణ్యపురుషులు. మరి పనికిరాని మాటల కన్నా పనికొచ్చే మాటలు ఏంటంటే ఆయనకు దివ్యనామస్మరణ. భక్తులమే కానీ మట్టిలో కలిసిపోయి. మా అక్క ఈరోజు వచ్చి నాకు శాల్వాతో సత్కారం చేస్తాను కార్యక్రమం అనుకున్నాను. నేను పుట్టినప్పుడు మా అక్క 6-7 ఏళ్ళది. అయితే అక్కడెక్కడో వరంగల్ జిల్లాలో నేను పుట్టినాను. ఇక్కడ నుంచి పూజ్యపాత్రుడు సంజీవయ్య గారు, మా సుబ్బారావు బాబా గారి గురువు గారు హర్నాథ్ అని పేరు పెట్టమన్నారట. వాళ్ళు బిందెలు పట్టుకొని ఊరిపోతున్నాడంటే మా మేనత్తకు చెప్పనికి రాదు పేరు. ఏం పేరు పెట్టినారమ్మా మేము అనుబంధం అంటే ఏదో హరనాటట అని అనేదట. మా అక్క ఎప్పుడు చెప్పేది నిన్న నానేమాటని చెప్పేది. అట్లా మా ఇంట్లో మొదలైన ఈ హరనాథ నామం నిజంగా ఈ తాగుబోతుని శ్రీమాన్ ఆచార్య బాబా గారి ద్వారానే సంస్కారం చేశాను. యథార్థం. నేను నాట్ ఓన్లీ తాగుబోతు, ఆయన ఉండాల్సి కొట్టినాను, చాలా మంది కొట్టాము. ఇది యథార్థం. ఇది మా ఊళ్ళో చాలా మంది కొట్టినాను, ఇది సత్యం. కాబట్టి ఇంకా తీసుకొని దాచుకునేది ఏం లేదు. మనం మర్చిపోయినా కూడా మన వీపులో ఉన్న దబ్బాలు అంటారు హిందీలో, ఏమంటారు దాని గుర్తులు, మచ్చలు. రాకంచరలో ఏం జరుగుతూ ఉంది? 400 ఎకరాలు పంచిన వారికి అక్కడ స్థానం లేదు. ఇది మనం తెలుసుకున్నాం. ప్రక్షాళన చేపట్టే సమాజం ఇది. 400 ఎకరాలు దారదత్వం చేసిన ఒక మహాత్ముడికి ఒక స్మారకం కడతామంటే అక్కడి వాళ్ళందరిలో నథింగ్, ఇక్కడ కట్టడానికి వీలేదు. ఇది మనం చూస్తున్నాం. దానికోసం ప్రత్యక్షంగా పోటీలు పడతా ఉన్నాం. ఏదో చేస్తూ ఉంది. ఒక్కడ కాకుండా ఇంకా బ్రహ్మాండంగా ఇంకో చోట. సరే, ఆ రోజు ఆ విషయాన్ని నేను ప్రస్తావించినప్పుడు వీళ్ళందరూ కాదంటే సరే బద్దకయ్య బాబా గారు దేహాలు ఆత్మ దేహానంతరం శ్రీ కుసుమేశ్వరుడు కూడా అన్నాడు, నా దేహం నన్ను పరిమితంగా ఉంచుతుంది. ఎప్పుడైతే నేను ఈ దేహాన్ని వదులుతానో అప్పుడు నేను అంతటా మీ అందరితో చాలా స్వతంత్రంగా తిరుగుతాను. నేను ఇప్పుడు బంధించబడి ఉన్నానని చెప్పారు. లేఖలో రాశారు, ఇది క్లియర్ కట్. కాబట్టి ఇది కూడా అలాగే జరిగింది. ఆ రోజు మరి వాళ్ళు ఏం ఆలోచన చేశారు? కుటుంబీకులంతా కూర్చొని 3 పార్ట్స్ చేశారు. ఒక పార్ట్ బృందావనము, ఒక పార్ట్ సోనామికి అనంతకుండము, మూడో పార్ట్ అప్పటికి గోపాల్ బాబా వాళ్ళ ఇంట్లో ఫైట్ చేసి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఆలోచన ఏదైతే ఉందో అది మంచిదే. ఒక సత్కార్యానికి అది మూలం అవుతుంది. ఇక్కడ మొక్కిన వాళ్ళు ఉన్నారు, ఫలితం వస్తుంది. ఇప్పుడు దానికి ఏదో పెద్ద పబ్లిసిటీ చేసి అక్కడ పోయి మొక్కితే మాకు కోట్లు వస్తాయి, అక్కడ పోతున్నాక కొంచెం కాంప్లెక్స్ అయితే అని చెప్పేసి దానికి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రకటితం చేయాల్సిన అవసరం ఏముంది? మనందరం బాగానే లీలామయుడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక చోట సందర్భంలో చచ్చిన నా కూతురు బతుకుంది, ఇక్కడ ఉంది, ప్రత్యక్షంగా ఈరోజు వచ్చింది. చచ్చిపోయిన అనుకున్నా నేను, అమ్మవాడు బతికి వచ్చారు. హైదరాబాద్కి రా జరుపుకున్నాను 22 years ఈరోజు. మరి మాకు చేయుతనిచ్చి నేను వాళ్ళ మీద అరుస్తాను. ఎందుకంటే నాకు ఆ స్వతంత్రం ఉంది, అలవాటు పడ్డాను నేను. కాబట్టి అది అందరికీ కాదు. అందరితో ఫైట్ చేయము. ఒకరి మీద ప్రేమ ఉండదు, వాళ్ళ దగ్గర మనం ఫైట్ చేస్తాం. బాబా ఈరోజు మళ్ళీ రాదు, మా హృదయ విధాన్ని చెప్పుకోవాలనుకుంటే చేత కాకుండా ఉన్నాం. 3-4 రోజుల నుంచి పడుకోనే ఉన్నాం. ఇప్పుడు వరకు అసలు ఉంటామో లేదో అనుకుంటాం. ఒక్కోసారి పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి పాడరామంటే ఎవరికి గొంతు ఉండట్లేదు. నవదీపానికి వెళ్ళొచ్చాక పాడుతున్నాం, కానీ ఆయాసపడుతున్నాం. అయినా సరే ఒక మహత్కారాన్ని, ఒక సత్కారాన్ని అందరం కలిసి దిగ్విజయం చేయాలి. మధ్యలో కూడా దూరంతో కూడుకున్నది. మరి మేము కూడా ఎంత దూరం నుంచి వందలాది ప్రోగ్రామ్స్ వస్తున్నాం. ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకోండి. మేము కూడా ఇక్కడే కాదు, ఇప్పుడంటే కొద్దిగా దేహం ఆరోగ్యంగా లేదు కాబట్టి ఈవెన్ బడం పెట్టి నేను బతకాలి బాబా రాలేకుండా అన్నాను. హరివాసికి రావట్లేదు, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని శుభ్రాలకు ఎందుకు బతకాలి బాబా అన్నాను నేను. సరే వచ్చారు, నా అదృష్టం బాగుంది. ఫైట్ చేయడం అనేది ఈ యొక్క సహకారము, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్న సత్సంకల్పము, ఇవన్నీ కూడా వెలిసి మనం ఏం చేస్తున్నాయంటే నడిపిస్తున్నాయి. ఒక్కడు ఏం చేయలేడు. నేను రోజు కూర్చొని ఇక్కడ నామం చేసినా కూడా ఈ ఆనందం రాదు. అందరం గ్యాదర్ అయితేనే ఆనందం వస్తుంది.
కానీ మనం పెంచుకుందాం. అందుకే బాబు చెప్పినట్టు నిన్న ఉన్నట్టు వరకు అది కూడా లేదు. వర్షంలో ఎట్లా చేయాలనే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కొన్ని సందర్భాలు 200 మంది కూర్చున్న విధంగా ప్లాన్ చేసుకుందాము. ఇది మన కృష్ణారావు శ్రీమానాచార్య బాబా గారు ఎన్నో ఊర్లలో వెళ్ళారు, ఎన్నో గ్రామాలకి, నంద్యాల కావచ్చు, కామారెడ్డి కావచ్చు. కామారెడ్డి వచ్చేసాం, అక్కడ ఆయన టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఆ ఊళ్ళలో 100 ఊర్లలో భజన చేశారు. ఆ 100 ఊర్లలో ఒకే ఒక కుటుంబం ఉంది, అది కామారెడ్డిలో ఉంది. ఈ బండగూడలో ఉంది. సంజీవయ్య సార్ గారు పెట్టిన బీజం ఏదైతే ఉందో అది కొంతవరకు మట్టిలో కలిసిపోయింది. తర్వాత ఆచార్యబాబు గారు దాన్ని మళ్ళీ లైవ్ చేశారు. లైవ్ చేసిన తర్వాత మళ్ళీ మేము అందరం వచ్చాము. ఆచార్య శుక్రవారాలు పౌర్ణులు అందరూ వచ్చాము. ఈరోజు మేము అందరం కూడా దాదాపు 50 మంది 20 మంది కూర్చొని ఇక్కడ భయం చేస్తున్నాము. ఆ శ్రీమాన్ ఆచార్యబాబు గారి యొక్క సంకల్పము మరి ఆశిస్తున్నాం. కాబట్టి మీరు మా యొక్క వెన్నంటి ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు, మాకు చేయుతనిస్తున్నారు, మమ్మల్ని భరిస్తున్నారు. ముఖ్యంగా అరుణా సింగ్ లాంటి వాడు మా కొడుకే అంటాడు, నాయన నిన్న ఎవడు భరిస్తున్నాడు, అందుకే నేను ఎప్పుడు అందరూ పారిపోతారు అన్నాడు. ఇది నాకు సత్య ప్రామాణికంగా తెలిసిన విషయం. ఏదేమైనా ఈరోజు గురుదేవుల యొక్క దివ్యాశిస్సు ఈ యొక్క సంకల్పం అమలు కార్యక్రమం తర్వాత మరి నేను ఇంకా వేరే ఏం లేదు. మా అక్కకు ఒక, ఎందుకంటే నాకు పేరు పెట్టి మా మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, అమ్మాయికి పోయింది, నాన్న వెళ్ళిపోయారు. ఆ పేరు పెట్టి ఆ రోజు సంజీవయ్య సార్తో చిన్న పిల్లగా ఉంది, ఆ స్టూడెంట్ ఆమె అప్పుడు సంజీవయ్య సార్కి స్టూడెంట్ అక్క. సో అట్లా అక్క ఉంది రానేను అని చెప్పింది. అల్లుడికి చెప్పాను తీసుకురామండి, అక్కకు ఒక షాల్వా పంపుదాము. ఈరోజు మళ్ళీ ఉండదు, రేపు ముందు ఎలా ఉంటుందో చేతన అయినప్పుడే రావాలని చెప్పేసి ఆ సైడ్ నుంచి మిగతా ఒక 3-4 భక్తులకు. ఎందుకంటే ముఖ్యంగా ప్రశంసలు కాదు కానీ పూజ్యులు సుధాకర్ బాబా గారు అవిశ్రాంత పోరాటం అంటే మరి ఆయన కూడా ముందు మధ్యనే ఆపరేషన్ అయింది. నాకు ఇప్పుడు 17లో అయింది, నాకు ఇప్పటికి శాతం అయితే లేదు బాబా అంటున్నాను. మరి ఆయన ఆపరేషన్ అయిన శుక్రవారమే భజనకు వచ్చింది. మరి బృంద కడతారు, అది కడతనే ఉంటాడు, భజనలు కడుతూనే ఉంటాడు, మనం పోయి భజనలు చేస్తూనే ఉంటాం. అన్నను ఎన్నిసార్లు విన్నను, నామము కనివి తీరని అరుని నామము, నామము మహిమ కలిగిన కుసుమ నామము, మహిమ కలిగిన కుసుమ నామము, మహిమ కలిగిన కుసుమ నామము, మహిమ కలిగిన కుసుమ నామము. ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను. అరుని ప్రేమను పెంచునాము, అరుని సన్నిధి చేస్తున్నాము, అరుని ప్రేమను పెంచునాము, అరుని సన్నిధి చేస్తున్నాము, అరుని ప్రేమను పెంచునాము, అరుని సన్నిధి చేస్తున్నాము. ఆత్మజాగృతి ఇచ్చునామము, ఆత్మజాగృతి ఇచ్చునామము, ఆత్మజాగృతి ఇచ్చునామము, ఆత్మజాగృతి ఇచ్చునామము. మహిమ కలిగిన అరుని నామము, మహిమ కలిగిన అరుని నామము, మహిమ కలిగినను. ఎన్నిసార్లు విన్నను, విన్నను. రాగబంధము పెంచు, రాగబంధము పెంచు నామము, అనురాగము పెంచు నామము, పెంచు నామము. రాగబంధము పెంచు నామము, అనురాగము పెంచు నామము. భవబంధము పెంచు నామము, భవబంధము పెంచు నామము, భవబంధము పెంచు నామము, భవబంధము కుసుమ నామము, మహిమ కలిగిన కుసుమ నామము. ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను. తనివి తీరని అరుని నామము, తనివి తీరని అరుని నామము, తనివి తీరని అరుని నామము, తనివి తీరని అరుని నామము. మహిమ కలిగిన కుసుమ నామము, మహిమ కలిగిన కుసుమ నామము. ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను. గోలోకవాసుడే గౌరాంగ దేవుడు, శ్రీహరనాథుడే హరగోపాలుడు, గోలోకవాసుడే గౌరాంగ దేవుడు. ఓ భక్తులారా
నిత్యము నామ మహిమ నిలయము ప్రేమ దొరుకుతము కుసుమారానాథుడు గోలోకవాసము జరిగింది. ఇప్పుడు ఈరోజు స్థూపం దగ్గర చిన్నజీవ రోజు, ఈరోజు బాబా గోలోకం చేసిన రోజు 11వ తారీఖు ఆయన యొక్క జన్మదినాన్ని చాలా నిజంగా జరుపుకున్నాం మేము అనసూయ గారిలో. కానీ దురదృష్టవశాత్తు 7 రోజులు ఈ కార్యక్రమానికి మనం హరిసభ భక్త బృందము విశ్వప్రేమకి మనకు ప్రసాదాన్ని అందించిన వాడు యోగేశ్వర్ కూడా బాబా దగ్గర ఎన్నో రోజులు ఆయన ఉండడం, ఆయన సేవ చేసుకోవడం జరిగింది. 2 గంటలు అందరి అట్లా 5-6 గంటలు బట్టి 8 గంటల వరకు అయిపోతుంది కదా. అంటే 10-11 బాబా అమ్మల చేత పాపం వాడు కూడా ఏంటంటే వాళ్ళకి అమితమైన ఓపిక పడ్డా కూడా వారు ముందు మా అక్కకు, తర్వాత సుధాకర్ వాళ్ళకి, వందనే వాళ్ళకి అందరికీ సన్మానాలు ఉన్నాయి. నెక్స్ట్ టైం అందరికీ చేసుకుందాం. పునరుత్సవానికి సమర్పించి ప్రదక్షిణ చేయాలి. అందరూ ఆగతి కార్యక్రమంలో పాల్గొనండి. అందరికీ అవకాశం ఇస్తాం. ఒకరొకరు నిదానంగా, ఒకవేళ అనుకూలం ఉంటే మనము పురుషోత్తంగా అట్లా బయటికి వెళ్ళి ఇప్పుడు అందరూ కూర్చోండి. జయ హరనాథ్ కుసుమ కుమారి 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 కుసుమ కుమారి జయ హర కుసుమ కుమారి జయ హరనాథ జయ కృష్ణ కుమారి జయ హరనాథ జయ హరి జయ కుసుమ కుమారి జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ స్టాండ్ మీద కూర్చో
ఓకే రెడీ అవునే కూర్చోవాలి బాబా కూర్చుంటున్నారు చిరు సన్మాన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు విష్ణు శక్తి కాబట్టి వాళ్ళిద్దరికి భవానీ సింగ్ దంపతులు ఉమా భవాని జయ కుసుమారా జయ హరే నాథ జయ కుసుమా కుమారి జయ చెప్పు ఓ కుసుమ కిశోరి ఓ రాజోరి ప్రేమ ప్రసాది జయ జయ హర వినోది ఆనంద జయ కుసుమ కుమార్ జయ వీరు మార్గంలో మనం నడవాలా ప్రతి సేవకు వీరు మారిపోయారు అలాగే ఒక సుబ్బారావు బాబు ఉన్నారు భవానీ సింగ్ ప్రత్యేక నమస్కారం యోగేశ్వర్ బాబా గారు తొందరగా రండి అక్కడ బండి వర్షం వచ్చేలా ఉంది బండి బండి వర్షం ఈ గౌరీ అమ్మగారు మనకు 10,000 రూపాయలు దాతగా ఇచ్చేసి ముట్టాలను బియ్యం వేసిన మహేష్ వాసుదేవ్ గారు వాసుదేవ్ బాబు ఎక్కడైనా తొందరగా రావాలి. జయ హరనాథ్ జయ కుసుమ కుమారి జయ హరనాథ్ కుసుమ కుమారి ఇప్పుడు జయ కుసుమ
తిరుపతి గారికి భవానీ సింగ్ మరియు ఉమాబాయి జయ కుసుమ కుమారి కుసుమ కుమారి మీరు కుసుమ కుమారి కుసుమ కుమారి జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ కుసుమ కుమారి జయ హరనాథ జయ కుసుమ జయ హరనాథ జయ కుసుమ దమారా ఆగట విక్కి बोलियो दमारा ठीक है जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुम कुमारी बराबर जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुम जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुम कुमारी जय हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुम कुमारी जय हरनाथ जय कुसुम कुमारी जय 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 अड़िए आपकी तारा काट जी para खाने लगे कुसुम
कुमारी जय जय हरनाथ जय कुसुमा कुमारी जय हरनाथ जय कुसुमा कुमारी जय 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 नाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय कुसुमा कुमारी जय कुसुमा कुमारी जय जय हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय कुसुमा మా బండగూడ విశ్వప్రేమ సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈరోజు ప్రసాద వితరణ చేస్తున్న యోగేశ్వర బాబా గారికి గౌరీ అమ్మగారికి కూడా తెలుపుతున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి భక్త జనమంతా కూడా డివిజన్ చేయాల్సిందిగా ఈ యొక్క విశ్వప్రేమ సమితి మరియు హరిశల భక్త బృందం వారు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో చేశారని ఆశిస్తున్నాము. జై బాబా కృష్ణరాజ ప్రభుకి बाबा की आचार्य बाबा की बाबा की Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.